హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మనం టీఎస్టెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేశారో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం ఎట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి టీఎస్టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? March 15కి ఇచ్చారు. నెక్స్ట్ మనం ఎప్పటి నుంచి ఫీ పే చేయొచ్చు, ఎప్పటి నుంచి మనం అప్లికేషన్స్ ఇవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుంటే 27th March నుంచి మనం అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ అంటే April 10th వరకు మనం అప్లికేషన్స్ అనేవి ఇవ్వచ్చు. నెక్స్ట్ మంత్ 10th ఈజ్ అ లాస్ట్ డేట్ టీఎస్టెట్కి అప్లై చేయడానికి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఫీజు కూడా మనం 27th March నుంచి April 10th వరకు పే చేసే ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అప్లై చేసేటప్పుడు అని ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్కి మనం కాల్ చేయొచ్చు. ఆ హెల్ప్ డెస్క్ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్లో ఉంటారు అంటే March 27th నుంచి June 3rd వరకు కూడా వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. నెక్స్ట్ హాల్ టికెట్స్ మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే May 15th నుంచి మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేనికి? టీఎస్టెట్కి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే 20 May నుంచి 3rd June వరకు కూడా మనకి ఈ టీఎస్టెట్ అనేవి జరగబోతుంది. అయితే అన్ని డేస్ ఎందుకు అని డౌట్ ఉండొచ్చు. మనకు ఆన్లైన్లో టీఎస్టెట్ కండక్ట్ చేస్తున్నారు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి షిఫ్ట్స్ ద్వారా మనకి ఎగ్జామ్స్ అనేవి పెడతారు. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, అలా ఒక 10 days ఆర్ 15 days దాన్ని కంటిన్యూ చేస్తారు. May 20 నుంచి June 3rd వరకు కూడా మనకి ఈ టీఎస్టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్లో ఉంటుంది, అంటే 9 to 11:30 2.5 hours. పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఉంటుంది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి 12th 6 అంటే June 12th రోజు మనకి టీఎస్టెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. ఇవి మన టీఎస్టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. అన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ టీఎస్టెట్ పేపర్ 1కి మన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. SC ST BC ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఒక 45% వచ్చి ఉండాలి. ఇందులో ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DLED ఏదైతే ఉంటుందో, లేదు అంటే 4 years ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, లేదా 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే B.Ed వాళ్ళు పేపర్ 1 రాయడానికి వీల్లేదు, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వలేదు. ఓన్లీ D.Ed వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, లేదంటే బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, లేదంటే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలిజిబుల్. ఇంకొక ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అంటే ఇంటర్మీడియట్లో 45 మార్క్స్ వచ్చి ఉండాలి. SC ST BC డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 40% ఉన్నా పర్లేదు. అండ్ మన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో, లేదంటే 4 years BLEDలో, లేదంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ స్పెషల్ ఎడ్యుకేషన్లో పాస్ అయినట్లయితే మీరు ఈ పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా అర్థం చేసుకోండి. B.Ed వాళ్ళకి పేపర్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. చాలామందికి వచ్చే డౌట్స్ ఇది. చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, మ్యామ్ B.Ed వాళ్ళు పేపర్ 1 రాయొచ్చా? లేదు, B.Ed వాళ్ళు పేపర్ 1 రాయడానికి వీలు లేదు, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వలేదు. ఇది పేపర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. SC ST BC ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ B.Ed ఆర్ ఎల్స్ B.Ed ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో పాస్ అయ్యి ఉండాలి. ఆర్ డిగ్రీలో 50% మార్క్స్, SC ST BC డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 40% మార్క్స్, అండ్ B.Ed లేదంటే B.Ed ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ 4 years డిగ్రీ విత్ B.Ed ఏదైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తారో అది కంప్లీట్ చేసి ఉండాలి. అందులో 50% మార్క్స్ వచ్చినా చాలు. అండ్ SC ST డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి వచ్చేసి 45% మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఎల్స్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్, PG ఇన్ లాంగ్వేజ్ ఆర్ ఎల్స్ లాంగ్వేజ్ పండిట్స్, B.Ed ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ వీళ్ళు కూడా ఈ పేపర్ 2కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. అంటే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో, లాంగ్వేజ్ కన్సర్న్డ్గా మీరు డిగ్రీలో కానీ PG కానీ కంప్లీట్ చేసి ఉంటే మీరు కూడా దీనికి ఎలిజిబుల్.
నెక్స్ట్ బీఈ ఆర్ ఎల్స్ బీటెక్లో మనకి 50% మార్క్స్ ఉండి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఒక 45% మార్క్స్ ఉండి లేదు అండ్ బీఎడ్ కనుక కంప్లీట్ చేసినట్లయితే బీటెక్ ప్లస్ బీఎడ్ కూడా ఉన్నట్లయితే మీరు కూడా పేపర్ 2కి ఎలిజిబుల్. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ పేపర్ 1కి పేపర్ 2కి ఉన్న క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేస్తున్నారో వాళ్ళు కూడా టీఎస్ టెట్ రాయడానికి ఎలిజిబుల్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన టీఎస్ టెట్ పేపర్ 1 యొక్క ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్. లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీషే ఉంటుంది, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 30 మార్క్స్. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు, అంటే అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేసి రావాలి. సో ఇది పేపర్ 1 యొక్క ప్యాటర్న్. అండ్ మీరు పేపర్ 1లో లాంగ్వేజ్ 1 ఎలా చూస్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి లాంగ్వేజ్ చూస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 8 లాంగ్వేజెస్ ఇచ్చాడు. తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. అయితే ఇప్పుడు ఈ 8 లాంగ్వేజెస్లో నుంచి ఒక్క లాంగ్వేజ్ మనం లాంగ్వేజ్ 1గా చూస్ చేసుకోవాలి. ఆ ఒక్క లాంగ్వేజ్ ఎలా చూస్ చేసుకుంటారు అంటే మీరు 10th క్లాస్ వరకు ఏదైతే మీడియంలో చదివారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక స్టూడెంట్ 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది, కానీ తన లాంగ్వేజ్ 1 స్కూల్ 10th వరకు కూడా తెలుగు ఉంది. సో ఇప్పుడు తను లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకోవచ్చు. సో ఇదే మనకి ఇచ్చిన మెయిన్ పాయింట్. క్యాండిడేట్స్ ఐదర్ కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ ఆఫ్ మీడియంలో చదువు ఉండాలి. అంటే ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడుకుంటే ఐదర్ మీరు 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో అన్న చదువు ఉండాలి, లేదు అంటే మీకు ఫస్ట్ లాంగ్వేజ్ 10th వరకు ఆ తెలుగు అన్న అయి ఉండాలి. సో అప్పుడే మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని లాంగ్వేజ్ 1గా చూస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి కూడా చాలామందికి డౌట్స్ వస్తాయి. ఒకవేళ మీరు 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివినా, లేదు అంటే 10th క్లాస్ వరకు మీకు లాంగ్వేజ్ 1 అనేది తెలుగుగా ఉన్నా మీరు తెలుగుకి పేపర్ లాంగ్వేజ్ 1గా పెట్టుకోవచ్చు. సేమ్ రూల్ అప్లైస్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఉర్దూ అయ్యుండొచ్చు, హిందీ అయ్యుండొచ్చు, బెంగాలీ, ఏదైనా సరే మీరు ఐదర్ ఆ లాంగ్వేజ్లో చదువు ఉండాలి, లేదు అంటే 10th వరకు ఆ మీడియంలో చదువు ఉండాలి, లేదు అంటే ఆ లాంగ్వేజ్ అనేది మీకు లాంగ్వేజ్ 1గా 10th క్లాస్ వరకు ఉండాలి. అప్పుడే మీరు లాంగ్వేజ్ 1 అనేది చూస్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని. ఇదే సేమ్ పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా సేమ్ రూల్. నెక్స్ట్ పేపర్ 2 యొక్క ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే సిడిపి నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఒకవేళ మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినట్లయితే మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి, లేదు మీరు సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ అయితే సోషల్ స్టడీస్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి, లేదు మీరు వేరే ఏదైనా సబ్జెక్ట్స్ రిలేటెడ్ లాంగ్వేజ్ పండిట్స్ ఆర్ ఎట్సెట్రా అయి ఉంటే మీకు ఆ సబ్జెక్ట్ నుంచి మీకు 60 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 150 మార్క్స్. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు, అంటే అన్ని 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి రావాలి. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళకు కూడా ఈ లాంగ్వేజ్ 1 చూస్ చేసుకోవడానికి సేమ్ 7 లాంగ్వేజెస్ ఇచ్చాడు. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ సాంస్క్రిట్ ఇచ్చాడు. అయితే ఎలా చూస్ చేసుకుంటారు అంటే ఐదర్ మీరు కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ని ఆ మీడియంలో చదువు ఉండాలి, లేదు అంటే ఫస్ట్ లాంగ్వేజ్ కన్నా చదువు ఉండాలి. ఈ రెండిట్లో ఉన్నట్లయితే మీరు లాంగ్వేజ్ 1 అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక పేపర్ 1కి ఏదైతే రూల్ ఉందో సేమ్ అప్లైస్ హియర్. కాకపోతే ఇక్కడ 7 లాంగ్వేజెస్ ఇచ్చాడు, అక్కడ 8 లాంగ్వేజెస్ ఇచ్చాడు, ఇక్కడ సాంస్క్రిట్ కూడా ఇంక్లూడ్ చేశాడు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎన్ని మీడియంస్లో ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే మీకు పేపర్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేశాను, లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగుకి పెట్టాను. సో ఇప్పుడు నా క్వశ్చన్ పేపర్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో సేమ్ అప్లైస్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఏదైతే మీడియం చూస్ చేసుకున్నారో అందులో క్వశ్చన్ పేపర్ అవైలబుల్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ 1 ఏదైతే పెట్టారో అందులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఎట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ 1 ఏదైతే చూస్ చేసుకున్నారో ఈ 2 లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్లో ఉంటుంది, అంటే బైలింగ్వల్లో ఉంటుందని అర్థం. నెక్స్ట్
క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% ఆర్ అబవ్, బీసీ వాళ్ళకి 50% ఆర్ అబవ్, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 40% అండ్ అబవ్ అనుకున్నట్లయితే మీరు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే మీరు ఓన్లీ ఒక్క పేపర్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఐదర్ పేపర్ 1 లేదు అంటే పేపర్ 2, అప్పుడు మీ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అవుతుంది. లేదు మీకు పేపర్ 1 పేపర్ 2 రెండు కనుక అప్లై చేస్తున్నట్లయితే మీకు 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ ఫీజు పే చేయడం కానివ్వండి, లేదంటే అప్లికేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చేస్తారు, ఏ వెబ్సైట్లో చేస్తారు, schooledu.telangana.government.in ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అన్ని ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోండి అంటే మీ ఫోటోని సిగ్నేచర్ని క్లియర్గా స్కాన్ చేసి పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ మనం అప్లై చేయడం కానివ్వండి, ఫీజ్ పే చేయడం కానివ్వండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, 27th మార్చ్ నుంచి నెక్స్ట్ మంత్ అంటే April 10th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఈ టీఎస్టెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మనం డిస్కస్ చేయాలో అవి ఈరోజు మనం డిస్కస్ చేసినాం. దీనికి సంబంధించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కంప్లీట్గా ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి అది క్లియర్గా చదవండి. అండ్ ఇది ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.